నమస్తే అండి. నా పేరు సుధాకర్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈ నెల 17వ తేదీన మా అనపర్తి గ్రామానికి మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా మా నాయకులు నల్బెల రామకృష్ణ రెడ్డి గారు రోడ్ షోకి పర్మిషన్ తీసుకోవడం, దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు పర్మిషన్లు ఇవ్వడం అన్నీ తెలిసిన విషయమే. కానీ విచిత్రం ఏంటంటే 17వ తారీఖు ఉదయం 10 గంటలకు వచ్చి మీకు ఎక్కడ పర్మిషన్ లేదు మెయిన్ రోడ్డు మీద, మీరు వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసుకోమని చెప్పడం, దానికి మా నాయకుడు ఒప్పుకోకపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కళావేదికలో పెట్టుకోండి, ఏదన్నా ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా ఏమన్నా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తే అక్కడ బాగుంటుందని చెప్తున్నారు. కానీ కళావేదికలో 1500 నుంచి 2000 మంది మించి పట్టరు. ప్లస్ ఏదన్నా ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే బయటికి వెళ్ళినా కూడా దారులు వేసి లేవు. అక్కడ ఈ మెయిన్ రోడ్డు మీద అయితే 4 దారులు ఉన్నాయి. ఎటుపక్క నుంచి అన్నా ఎవరైనా జనం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ రైల్వే స్టేషన్కి ఇబ్బంది వస్తుంది, దాని గురించి పర్మిషన్ లేవని చెప్తున్నారు. కానీ మాకు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి, 3 దారులు 3 రైట్ రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు కాదని వీళ్ళు ఇదే రోడ్డు ఎందుకు వద్దన్నారు మాకు అర్థం అవ్వట్లేదు. మాకు వచ్చిన అంచనా ఏంటంటే ఒక రకంగా 5 గంటలు 6 గంటల సమయానికి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే 10 నుంచి 12,000 మంది జనం వస్తారు మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆ రోజు వీళ్ళ పాదయాత్ర లేట్ చేయడం వల్ల ఇంచుమించు సుమారుగా 20,000 పైన జనం వచ్చారు అని మా అంచనా. ఎందుకంటే దాని నిదర్శనం వీళ్ళు కరెంట్ ఆఫ్ చేయడం, జనరేటర్ ఆఫ్ చేసే స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయమన్నారు. ఆ సెల్ ఫోన్ లైట్ చివరికి ఇంచుమించుగా రైల్వే స్టేషన్ వరకు రోడ్డు వరకు కూడా మొత్తం ప్రత్యక్షంగా అందరూ చూస్తాం ఎన్ని లైట్లు వచ్చినాయి, ఎన్ని వెలిగినాయి చివరికి అంటారు. ప్లస్ ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగాను, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగాను, మన జాతీయ స్థాయిలో 2 కానీ 3 కానీ మంచి నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని 8 కిలోమీటర్లు బలభద్రపురం నుంచి కలపర్తి వరకు నడిపించడం అనేది చాలా బాధాకరం అండి. ఒక రకంగా మాకు బాధ అయినా ఆయన దృష్టికి కెనాల్ రోడ్డు ఎలా ఉందో అనేది ఆయన దృష్టికి కూడా వెళ్ళింది. కానీ ఇది ఎలాగే ఆఫ్ చేయడం, అప్పటికప్పుడు ఇలా మార్చడం, ఇది టేబుల్ కుర్చీలు అప్పుడు కూడా మార్చేసుకునేది కాదు కదండి. 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి లైటింగ్ ఎరక్షన్ కానీ మొత్తం మైక్ సెట్టింగ్, జనరేటర్కి అన్నీ చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి టీం వచ్చి ఏర్పాటు చేసుకుంది. 2-3 గంటలు ఎక్కడ మారుతుందండి. ఇది మేమందరూ తీవ్రంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా నాయకుడు నల్బెల రామకృష్ణ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సభ ఇక్కడ జరిగి తీరుతుందని చెప్పి ఆయన శపథం చేశారు. ఆ శపథానికి తగ్గట్టుగా ఆయన మాట నిలబెట్టుకుని అశేష జనవాహిని మధ్య సుమారు 20 నుంచి 25,000 జనం మధ్య ఆయన మీటింగ్ జరపడం మాకంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక చిన్న విషయం అండి, ఆ 8 కిలోమీటర్లు అనపర్తి వచ్చి దారిలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగి ఉంటే దానికి బాధ్యత పోలీసు వారు వహిస్తారా, అధికార పార్టీ నాయకులు వహిస్తారా, అది కూడా మాకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందండి.